అది పోకపోతే వీటి ద్వారా కణాల ద్వారా రైతులు అది కూడా శారదా కింద శారదా మెయిన్ శారదా అది ఎక్కడ దాకా వెళ్తుంది? అది మన కొత్తూరు రాంబిల్ వెళ్ళిపోతాను రాంబల్లి సముద్రం ఎన్ఏఓబి చెప్పాం కదా, ఎన్ఏఓబి వరకు వెళ్తుంది అక్కడ రైతులకి మళ్ళించడానికేనా? అంతేనే. ఓకే చాలు. తర్వాత మిగిలిన వాటర్ బ్యాక్ టు మళ్ళీ అది సముద్రంలోకి వెళ్తుందా? ఇది ఎడ్జి మెయిన్ ఎన్ఓఏబియా ఇది ఎన్ఏఓబి పక్క నుంచి వెళ్తుంది, అది సముద్రంలో కలుస్తుంది, సముద్రంలో కలిసిపోతుంది. సో మిగిలిన వాటర్ ఇక్కడ ఇక్కడికి రైతుల కోసం మళ్ళించడం. ఆవ కొండకర లావుకి వెళ్తుంది. వాటర్ ఇదే. సో ఇప్పుడున్న లెవెల్ దాటి బ్రిడ్జి పైన ఓవర్ఫ్లో వస్తేనే కిందకి వెళ్ళేదన్న గతంలో. ఇప్పుడు ఆడ కట్ అయిపోయింది. కట్ అయిపోవడానికి కావాలని కట్ చేశారు, అది సహజంగా కట్ అయిపోయింది, సహజంగా డ్యామేజ్ అయిపోయింది. 5 years నుంచి దాన్ని పట్టించుకోండి. ఫ్లడ్ వచ్చినప్పుడు అప్పటి నుంచి పట్టించుకో. సో యూజువల్గా ఇప్పుడు దీనివల్ల కామన్ మెన్కో లేకపోతే వీళ్ళకి ఇష్యూ ఏంటి? దీనివల్ల దాదాపు ఇటు కింద పక్క ఒక 1500-2000 ఎకరాల పైన సాగునీరు మిస్ అవుతుంది, పనికి వస్తుంది. తర్వాత ఆవకు కూడా. సో ఇప్పుడు అక్కడ అది కూడా కవర్ చేయగలిగితే మాక్సిమం ఈ వాటర్ అంతా కొండకర్ల ఆవుకి తర్వాత విలేజెస్ లో రైతులకి వెళ్తుంది. అని గట్టు కట్టారు కదా, ఈ పక్కన ఒక గేట్లు ఉన్నాయి చూసారా, ఇది మెయిన్ దాంట్లో వదులుతారని వాళ్ళకి కావాలంటే. వాళ్ళకంటే అంటే ఎవరు? కింద ఉన్నాయి కదా, దీని మీద కూడా ఆయకట్లు ఇంకా చాలా విలేజెస్ ఉన్నాయి, దారిలో ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు, వాడతారు. ఇది వచ్చేసరికి ఇది ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇంత ముందు ప్లాన్ చేశారు ఏంటంటే ఇక్కడ ఒక డ్యామ్ కడితే స్టోరేజ్ లెవెల్ పెరుగుతుంది, ప్లస్ కింద కూడా మొత్తం ప్లాన్ చేశారు. ఎంత డిస్టెన్స్ ఉంటుంది డ్యామ్ కి? ఇది డిస్టెన్స్ ఎంత ఉంది? ఒక అంతేనే 400-500 మీటర్లు ఉంటుంది, అంతే. 100 మీటర్స్ కాదు, ఇంకా ఎక్కువ ఉంటుంది. లేదండి, ఈజీగా 300 మీటర్స్ ఈజీ. ఇక్కడ నుంచి మీరు అక్కడ దాకా వేసుకోవాలి కదా, 300 నేను చెప్తాను. 300-350 ఉంటుంది. సో 350 మీటర్లు ఎత్తున కొంచెం డ్యామ్ హైట్ పెంచాలి. గ్రాయిన్స్ అంటారు, ఆనకట్ట అంటారు. అది మరి పెద్దవాడు, ఇది చాలా చిన్నది కాబట్టి ఈ పాంట్ దీనికి ఏదో ఉంటుంది, కరెక్ట్గా టెక్నికల్ వర్డ్స్ తెలీదు. సో ఇక్కడ ఎత్తు పెంచితే మాత్రం వాటర్ ఎక్కువ నిల్వ ఉంటుంది. 7 feet పెంచితే 5 to 7 feet పెంచితే సరిపోతుంది. ఎక్కువ దాన్ని పెంచడానికి ఎంత అండి బడ్జెట్ అవుతుంది జనరల్గా? ఇది పెద్దగా అవుతుంది, 5-6 కోట్లు అయితే అయిపోద్ది. ఇట్స్ వెరీ సింపుల్ థింగ్. అది ముందు వాటర్ ప్రాబ్లం సొల్యూషన్ వస్తుంది. ప్రజలు ఏదో దీని తర్వాత కింద మన గణపర్తి అని ఒకటి ఉందని, తర్వాత మాకు ఏడుమూల డ్యామ్ అని కొత్తూరు దగ్గర ఉందని, ఇవన్నీ కూడా ఈ వాటర్ ని ఎక్కడ అంటే ఇది ఒక దగ్గర స్టోరేజ్ చేయడానికి కాదు కదండి, మధ్యలోని అంటే ప్రతి గ్రామానికి యూజ్ అవ్వాలి కదా, అప్ టు సముద్రంలో కలిసే వరకు. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే కనీసం ఇప్పుడు ఈ గేట్లు ఉన్నాయి కదండి, దీని మెయింటెనెన్స్లు కానీ గేట్లని రిపేర్ చేయడం కానీ ఏమీ లేకుండా అలా వాటర్ ఫ్లో ఇప్పుడైతే అయింది, అది ఇరిగిపోయి ఉంది మొత్తం. ఎంత చెత్త పెరిగిపోయి చూడు, ముందు ఆ చెత్తని క్లీన్ చేయాలి కదా, గట్టు ఇవన్నీ అవన్నీ కూడా దాన్ని మెయింటైన్ చేయకపోవడం వల్ల అది వెళ్ళిపోతుంది, లేకపోతే ఇలాగే వచ్చేది. ఇది ఒక కొట్టేసింది, అదే ఇలాగే ఉండేది కానీ కొట్టేసిందనే. అంటే అది ముందు అసలు ఈ హైట్ కి ఉండాల్సినంత అడ్వాంటేజ్ కూడా రావట్లేదు. ఏదో ఓకే హైట్ పెంచడం వల్ల పక్కన పెడితే, సో ఆ ఒక్క పార్ట్ వరకు ముందు టెంపరీగా చేయాలంటే ఇట్ మే నాట్ కాస్ట్ మచ్ కదా. ఎంత అవుతుంది? ఎక్కువ అవుతుంది, మాక్సిమం ₹1,00,00,000 అయిపోతుంది, లెస్ దాన్ 1 crore. అందరూ అసలు గవర్నమెంటే సపోర్ట్ లేకుండా అందరూ తలా కొంచెం చేసుకోండి. కాకపోతే ఏంటంటే ఎమ్మెల్యేకి పేరు అతనికి ఇంట్రెస్ట్ ఉండదు, లేకపోతే ప్రభుత్వంకి ప్రైవేట్ పీపుల్ ఎవరైనా చేస్తే వాళ్ళకి ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి వాళ్ళు చేయరు. అమ్మ పెట్టదు అడుగు తినని అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ముందు ఫస్ట్ సొల్యూషన్ అక్కడ ఉంది, టెంపరీగా ఒక 1 crore వాట్ ఎవర్ ద కాస్ట్ విచ్ ఇస్ రీజనబుల్లీ మినిమం కాస్ట్ అక్కడ కట్టగలిగితే మాత్రం ముందు బేసిక్గా ఫస్ట్ వీళ్ళు టార్గెట్ చేసిన వరకు ఎట్టు వెళ్తుంది. తర్వాత ఇంకొక అటు వెళ్ళటానికి ఇంకా వాటర్ అట్లా వెళ్తా ఇవన్నీ ఈ గేట్లు ఇవన్నీ కూడా రిపేర్. ఇప్పుడు ఈ నది ఇట్లా వెళ్తుంటే ఇంకా చాలా మధ్యలో చాలా విలేజెస్ ఆ వాటర్ వాడుకుంటూ ఉంటాయి. ఈ టైప్ లోనే 2-3 ఉంటాయన్న. మేజర్ ఇదా లేకపోతే ఇలాంటి పైన కూడా 1-2 ఉంటాయి, ఇలాంటి 2-3 ఉంటాయి. ఆ లెవెల్ దాటి వచ్చి కిందకి వెళ్తే వాళ్ళ దగ్గర. సో ఇది ఇట్లా స్లాంట్కి వెళ్తుంటుంది అంతే కదా. సో ఎక్కడికక్కడ ఆఫ్ చేసి కొంత కట్టుకోవడం, అక్కడ కొంచెం అక్కడ ఎన్ని ఇప్పుడు ఈ ఒక్క దీని కూడా ఒక 6,000 ఎకరాలు 6 ఎకరాలు కిందకి వెళ్ళే కొద్ది ఒక 10,000 దాకా ఉంటుంది సార్. సో ఓవరాల్గా ఒక 20,000 ఎకరాలకి చోడవరం మండలం, అనకాపల్లి మండలాల తర్వాత మాట్లాడదామండి. అసలు ఇన్ని ఆపటం వల్ల మేజర్ ఇరిగేషన్ ఒక 20,000 ఎకరాలకి ల్యాండ్ వస్తుంది, వాటర్ వస్తుంది. సో అదే చెప్పారు మొన్న, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇరిగేషన్, పూడికి తిరిగి తీగిపోవటం. తర్వాత జనాలు క్రాస్ చేసేది ఎక్కడ? ఇటు నుంచి అటుపక్కకి ఆ రోడ్ అన్న మన వైఎస్ఆర్ దీంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి జీరో మెయింటెనెన్స్, జీరో ఎంత
మొత్తం రైతులందరికీ దారుణం అంటే చేసింది ఇరిగేషన్ ఏ ఏ శాఖలకి వాళ్ళందరూ ఒక హాసినట్లు ఎక్కువ ఉన్నారు కదా. పనిచేసే మినిస్టర్ల కంటే హాస్యం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఏం జరగదు పని. అదే దాని ఇదిగా వాడతారులేండి. నెక్స్ట్ అనే అది ఇక్కడ ఒక ఇష్యూ వచ్చింది. నెక్స్ట్ ముందుకెళ్తే గణపర్తన్ ఉంటుంది. అక్కడ ఇప్పుడు ఎలాగైతే మనం వచ్చామో మనం ఏమంటామంటే రోడ్డుగా ఈ మొత్తం ఈ ఏదైతే ఈ బ్యాంక్స్ ఉన్నాయి కదా దీన్ని స్ట్రెంగ్తన్ చేయాలని. స్ట్రెంగ్తన్ చేస్తే వరద వచ్చినప్పుడు కొట్టకుండా ఉంటుంది. ఆ ముందుకెళ్ళేసరికి ఎడం గొట్టుని కొట్టేస్తే నిధుల నుంచి సిఎస్ఆర్ నిధుల నుంచి తీసుకున్నారు కానీ బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇంజనీరింగ్, ల్యాక్ ఆఫ్ సూపర్వైజేషన్ అలా మొత్తం బ్యాంక్ అంతా ప్రాపర్గా కట్టిన వెంటనే జారిపోయింది. మొత్తం 2,70,00,000 తెచ్చారు. వీళ్ళ నిధులు ఎలాగే ఎవరు సిఎస్ఆర్ నిధులు కూడా సరిగ్గా వాళ్ళు సూపర్వైజేషన్ చేయక మొత్తం అది మేజర్ ఇష్యూ అయిపోయింది. మొత్తం ఇలాంటి ఎన్ని డ్యామ్స్ ఉన్నాయి ఇక్కడ దాకా? శారదా నది నుంచి చోడవరం దాకా సముద్రాలకు వచ్చే వరకు 12, 13 ఉంటాయి. ఇబ్బందికరంగానే ఉంది. మొత్తం 12 డ్యామ్లు కూడా అంతా మెయింటెనెన్స్ లేదు సార్. 12 డ్యామ్లు సార్ ఇలాంటివి. 12 డ్యాములకి ఏది మెయింటెనెన్స్ లేదు సార్. ఆ 12 డ్యాముల కింద ఇంచుమించు ఎన్ని వేల ఎకరాలు? 20,000 ఎకరాలు అప్ టు భీమిలి వరకు. భీమిలో సముద్రంలో కలిసేది. లేకపోవడం వల్ల వర్షం ఎక్కువై వరద ఎక్కువైతే ఆ కింద ఉన్న గ్రామాలందరూ బిక్కుమని ఉండాల్సిందే. ఎప్పుడు వాళ్ళ పొలాలన్నీ ఇదవుతాయి. ఇంకోటి ఏంటంటే వరద నీరు సముద్రంలోకి వెళ్ళేసరికి ఎలా పడితే అలా వెళ్ళదని అది దాని టైం తీసుకొనే దాన్ని తీసుకుంటుంది. లేకపోతే దాన్ని వెనక్కి సార్ ఇక్కడ గ్రామాల పైన ఒక 4-5 గ్రామాలు ఉన్నాయండి. ఆ గ్రామాలు చూసుకున్న గణపతి గ్రామాలు ఉన్నాయి. శాంక్షన్ చేయటం